హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి ఎడిట్స్ గోండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి కొత్తగా రిలీజ్ అయిన గోండి సాంగ్ మీద అయితే నేను వీడియోని ఎడిట్ చేశాను. చాలా సూపర్గా అయితే వచ్చింది. ఒకసారి డెమో వీడియోని అయితే చూసేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియోని అయితే చూసారు కదా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్స్ని అయితే నేను తీసుకొస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఇచ్చాను, అక్కడ వెళ్ళేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ రకరకాల రేషియోలు అయితే ఉంటాయి. నేనైతే 9:16 సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక వీడియోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి నేనైతే ఈ వీడియోని అయితే వీడియోని తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఈ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఒక క్రోమాకీ ఎఫెక్ట్ని అయితే తీసుకోండి. మళ్ళీ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ వచ్చేసి ఆల్రెడీ గ్రీన్ కలర్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ థ్రెషోల్డ్ ఉంది కదా, దీన్ని అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఇట్లా జరపండి. ఇక్కడ ఈ బాక్స్లో లైట్గా గ్రీన్ కలర్ ఉంది కదా, అది పోయేంత వరకు అయితే ఇట్లా కొద్దిగా డ్రా అయితే చేసుకోండి. ఓకే, ఇది కూడా ఇట్లా పెట్టేసి తర్వాత ఈ లేయర్ని అయితే కాపీ చేయండి. ఇక్కడ ఈ యారో పక్కన బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఈ యారో పక్కన బాక్స్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఈ యారో పక్కన బాక్స్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ లేయర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది వచ్చేసి ఒక 30 సెకండ్స్ వరకు అయితే తీసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇట్లా కట్ చేసేయండి. కానీ ఇప్పుడు ఒక ఫోటోని అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీడియా ఇట్లా ఫోటోని తీసుకున్నాక ఈ ఫోటోని ఇట్లా లాస్ట్కి అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా కిందికి అయితే ఇట్లా తీసుకురండి. ఓకేనా, తీసుకున్నాక మళ్ళీ ఈ ఫోటోని కూడా లాస్ట్ వరకు అయితే తీసుకెళ్ళాలి కదా. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఈ లాంగ్ ట్రిమ్ మీద అయితే ట్యాప్ చేయండి. ఈ ఫోటో లాస్ట్ వరకు అయితే యాడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇంక్ ఇమేజ్ని అయితే తీసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా నేనైతే ఇక్కడ ఎల్లో ఇంక్ పిఎన్జి ఫోటోని అయితే తీసుకుంటాను. తీసుకున్నాక ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ క్రోమాకీ ఎఫెక్ట్ని అయితే తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసేయండి. ఇది కూడా ఇట్లా లెఫ్ట్ సైడ్కి అయితే ఇట్లా జరిపేసేయండి. ఓకేనా, తర్వాత కింద కూడా ఇట్లా అయితే పెట్టేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ ఈ ఫోటో కింద అయితే ఇట్లా తీసుకురండి. తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ జూమ్ని అయితే సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఈ లింక్ సింబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఈ ఫోటోని అయితే ఇట్లా కొద్దిగా చిన్నగా అయితే చేయండి. తర్వాత ఇట్లా అయితే వేసుకోండి. తర్వాత ఈ ఇమేజ్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రా చేయండి. మళ్ళీ డ్రా చేశాక ఇప్పుడు వీడియోని అయితే తీసుకుందాం. మీరు స్టార్టింగ్లో డెమో వీడియోని చూస్తారు కదా గోండి సాంగ్, నేనైతే ఆ వీడియోని ఆల్రెడీ ఎడిట్ చేసి సేవ్ చేసి ఉంచాను. మళ్ళీ ఇప్పుడు ఆ వీడియోని అయితే తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీడియా తర్వాత ఇప్పుడు ఈ వీడియోని అయితే తీసుకున్నా. ఇక్కడ వీడియోని తీసుకున్నాక ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి బ్లెండింగ్ అండ్ ఒబాసిటీ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ వచ్చేసి లైటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ పెట్టేసేయండి. మళ్ళీ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఈ వీడియోని అయితే ఇక్కడ ఈ ఇంక ఇమేజ్కి అయితే ఇట్లా తీసుకురండి. కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఇట్లా కొద్దిగా జూమ్ అయితే చేసుకోండి. ఆ ఇమేజ్కి ఇట్లా తగ్గట్టు జూమ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒక లేయర్ అయితే తీసుకుందాం. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏదైనా ఒక బాక్స్ని అయితే తీసుకోండి. బాక్స్ని తీసుకున్నాక ఇక్కడ ఈ బాక్స్ని ఈ స్క్రీన్కి తగ్గట్టు అయితే అప్లై చేసుకోండి. ఇట్లా డ్రా చేయండి. తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫీల్ కట్ చేసి ఈ కలర్ని బ్లాక్ అయితే పెట్టేసేయండి. బ్లాక్ పెట్టేశాక ఈ లేయర్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రా చేయండి. మళ్ళీ డ్రా చేశాక ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ శాంపుల్ స్టార్ ఫీల్డ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి మిడిల్లో Y0 అని ఉంటుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ లాస్ట్ ఒక కీ ఫ్రేమ్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక మళ్ళీ ఇది లెఫ్ట్ సైడ్కి అయితే ఇట్లా జరపండి.
జరిపేశాక స్కేల్ వచ్చేసి కొద్దిగా పెంచండి. తర్వాత సైజుని కూడా కొద్దిగా పెంచండి. తర్వాత ఫీదర్ వచ్చేసి ఇది కూడా కొద్దిగా పెంచండి. పెంచాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒబాసిటీ మీద ట్యాప్ చేసి ఇక్కడ లైటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ వీడియోని అయితే సేవ్ చేయాలి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి పెట్టండి. మళ్ళీ ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో ఎక్స్పోర్ట్ అని అయితే వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్స్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.